వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటి ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. ఈ సాంప్రదాయపు ఊరగాయలతో బోలెడని లాభాలండి. ఆవుకాయని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఆవుకాయ తినడంతో ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఆకలి కూడా పెరుగుతుంది. ఇది పెరుగుతుంది బాగా. ఉసిరికాయ పచ్చడిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ పచ్చడి తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. పలు అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. వెల్లుల్లి ఊరగాయ తింటే బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వెల్లుల్లి రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. దీనితో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మాగాయిలో ఉండే యాడ్స్ పేగుల పనితీరును మెరుగుపరుస్తాయి. మాగాయిని తినడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఈజీగా బయటపడచ్చు. మిరపకాయ పచ్చడి తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. పచ్చిమిరపకాయ పచ్చడి, నిమ్మకాయ ఊరగాయ తింటే లివరు ఆరోగ్యం బాగుంటుంది. జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. అల్లం పచ్చడి తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. వాంతులు కూడా తగ్గుతాయి. గోంగూర పచ్చడి, గోంగూరలో విటమిన్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఈ పచ్చడి తినటం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. అసలు ఎంత బాగుంటాయండి పచ్చళ్ళు, ఊరగాయలు తింటేను సూపర్గా ఉంటాయి. అవన్నీ వేసుకొని తింటేను అంత బాగుంటాయి. అసలు పచ్చళ్ళు కానీ తినాలా అనిపిస్తుంది. ఇడ్లీలో కానీ సాంబార్లో కానీ ఇడ్లీ వేసుకొని తింటే ఇడ్లీలు ఈ చట్నీలు ఎంతో రుచిపాటు, ఆరోగ్యం కూడా. టమోటా చట్నీ, కొత్తిమీర టేస్టీగా టమోటా చట్నీ తయారు చేసుకోవచ్చు. ఇది తీయగా, పుల్లగా, టేస్టీగా ఉంటుంది. ఇడ్లీతో మంచి కాంబినేషన్ ఇది చెప్పొచ్చు. పుట్నాల చట్నీ ఇడ్లీ సాంబార్ కాంబినేషన్లో స్పెషల్గా చెప్పనక్కర్లేదు. వేడి సాంబార్లో ఇడ్లీ వేసుకొని తింటే స్వర్గానికి ఒక మెట్టు దూరం ఉండాల్సిందేను. ఇడ్లీలో ఆవకాయ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా, కారంగా ఉంటుంది.